అలసిపోయిన మనసు, ఖాళీ జేబు, ఇంటి నుండి వచ్చే ఫోన్ కాల్స్. సరిగ్గా ఇవే సమస్యలతో హైదరాబాద్లోని అమీర్పేట్ సందుల్లో తిరుగుతున్న కుర్రాడు మన రవి. రాజోలు అనే చిన్న ఊరు నుండి ఎన్నో కలలతో సిటీకి వచ్చాడు. కానీ ఇంటర్వ్యూకి వెళ్తే రిజెక్షన్, రూమ్కి వెళ్తే అద్దె గొడవలు. నా రాతే ఇంతేనేమో, నాకు సక్సెస్ రాదేమో అని ఏడ్చిన రాత్రులు ఎన్నో. కానీ సరిగ్గా ఒకే ఒక్క సంవత్సరం, కేవలం 12 నెలల్లో అదే రవి ఈరోజు తన సొంత కంపెనీకి బాస్ అయ్యాడు. తన ఊర్లో ఇల్లు కట్టించాడు. అసలు ఈ మార్పు ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? అదే స్టీఫెన్ కోవీ రాసిన 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. రవి జీవితాన్ని మలుపు తిప్పిన ఆ 7 అలవాట్లు ఏంటో, అవి మీ జీవితాన్ని ఎలా మార్చగలవో ఇప్పుడు చూద్దాం. రవికి మొదట్లో చాలా కోపం ఉండేది. అన్యాయాలు ఎక్కువైపోయాయని, మా నాన్నకు ఆస్తి లేదు అని ఎప్పుడూ పక్కవాళ్లని లేదా పరిస్థితుల్ని నిందించేవాడు. అప్పుడే అతనికి ఈ 7 అలవాట్ల గురించి తెలిసింది. అందులో మొదటి అలవాటు బీ ప్రొయాక్టివ్. అంటే మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవటం. రవి ఇన్నాళ్ళు వర్షం పడితే చిరాకు పడి తిట్టుకునేవాడు. కానీ ప్రొయాక్టివ్ అంటే గొడుగు కొనుక్కుని ముందుకు సాగిపోవాలని తెలుసుకున్నాడు. బాస్ తిడుతున్నాడని బాధపడ్డం మానేసి, నేను నా పనిని ఇంకా బాగా ఎలా చేయగలను అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కంప్లైంట్స్ ఆపేసి సొల్యూషన్స్ వెతకడం మొదలుపెట్టాడు. రెండవది బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అంటే అంతిమ లక్ష్యం ఏంటో తెలిసాకే ప్రయాణం మొదలుపెట్టడం. రవి ఒకరోజు కళ్ళు మూసుకుని 5 ఏళ్ల తర్వాత తను ఎలా ఉండాలనుకుంటున్నాడో ఊహించుకున్నాడు. నేను కేవలం ఉద్యోగిగా మిగిలిపోకూడదు, నలుగురికి ఉపాధి ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు. ఆ క్లారిటీ ఉంది కాబట్టే చిన్న చిన్న అవమానాలు అతన్ని ఆపలేకపోయాయి, మూడలేకపోయాయి. మూడవది పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ముఖ్యమైనవి ముందే చేయడం. రవికి కూడా మనలాగే వీకెండ్లో సినిమాలు చూడాలని, షాపింగ్కి వెళ్ళాలని ఉండేది. కానీ తన లక్ష్యం కోసం ఏది ముఖ్యమో అది ముందు చేయడం అలవాటు చేసుకున్నాడు. అనవసరమైన ముచ్చట్లు, సోషల్ మీడియా స్క్రోలింగ్ తగ్గించి తన బిజినెస్ ప్లాన్ మీద పనిచేశాడు. నాలుగవది థింక్ విన్ విన్. అంటే అందరూ గెలవాలి అనే ఆలోచన. బిజినెస్ అంటే ఎదుటివాడిని మోసం చేసి మనం లాభపడ్డం కాదు. రవి తన క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చిన కంపెనీకి ఏ విధంగా లాభం తీసుకురావాలి అని ఆలోచించేవాడు. తను గెలుస్తూ ఎదుటివారిని కూడా గెలిపించే ఈ పద్ధతి వల్ల రవికి మార్కెట్లో మంచి పేరు వచ్చింది. ఐదవది చాలా పవర్ఫుల్. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్, దెన్ టు బీ అండర్స్టూడ్. అంటే ముందు వినండి, తర్వాత చెప్పండి. మనం చాలాసార్లు ఎదుటివాళ్ళు చెప్పేది వినము, మనం ఏం చెప్పాలా అని వెయిట్ చేస్తుంటాం. రవి కూడా ఒకప్పుడు అంతే. కానీ ఇప్పుడు తను కస్టమర్ల సమస్యను పూర్తిగా విన్నాడు. వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాక తన ప్రోడక్ట్ ఎలా హెల్ప్ అవుతుందో చెప్పాడు. ఆరవది సినర్జైజ్. అంటే కలిసికట్టుగా పనిచేయడం. 1+1 2 కాదు, 11 అని నమ్మడం. రవికి మార్కెటింగ్ వచ్చు, కానీ కోడింగ్ రాదు. తన ఫ్రెండ్ సురేష్కి కోడింగ్ వచ్చు, మార్కెటింగ్ పెద్దగా చేయలేడు. ఇద్దరూ కలిశారు. ఒకరి బలహీనతను మరొకరి బలంతో కవర్ చేసుకున్నారు. టీం వర్క్ చేయడం వల్ల రవి ఒక్కడే చేయలేని పనిని టీం కలిసి చాలా ఈజీగా చేశారు. చివరిది 7వ అలవాటు షార్పెన్ ద సా. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం. చెట్టు కొట్టేవాడు రంపం సాన పెడుతూ ఉంటేనే పని వేగంగా అవుతుంది. రవి కూడా అంతే. ఎంత బిజీగా ఉన్నా తన ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్, మైండ్ యాక్టివ్గా ఉండటం కోసం బుక్స్ చదవటం అలవాటు చేసుకున్నాడు.
మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోకపోతే త్వరగా అలసిపోతారు. చూసారా ఫ్రెండ్స్, రాజోడు నుండి వచ్చిన రవి ఈ 7 అలవాట్లను తన లైఫ్లో అప్లై చేయటం వల్ల ఇవాళ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కష్టాలు పోయాయి, తన కుటుంబం సంతోషంగా ఉంది. ఇది కేవలం రవి కథే కాదు, ఇది మీ కథ కూడా కావచ్చు. మీకున్న సమస్యలు వేరు కావచ్చు, కానీ పరిష్కారాలు ఇవే. మీ జీవితంలో ఈ 7 అలవాట్లలో ఏది వెంటనే మొదలు పెట్టాలనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఏమాత్రం స్ఫూర్తినిచ్చినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.